మేడం మాది గోపనపల్లి విలేజ్ పరతగిరి మండలము వరంగల్ రూరల్ జిల్లా. మేము గత 30 సంవత్సరాల నుంచి భజన మండలి సీతారాముల భజన చెప్తున్నాము. ఇప్పటి వరకు మాకు ఏం ముక్తి లేదు మేడం. మాకు పింఛన్ వృద్ధ పింఛని మాకు ఇప్పించాలని మా కోరిక మేడం. చాలా ప్రోగ్రాం చేసాము. తిరుపతి, మన యాదాద్రి, చాలా పొద్దుటూరు, చాలా ప్రోగ్రాంలు చేశాం మేడం. ఇంతవరకు మాకు ఎలాంటి విభూతి మాకు దొరకట్లేదు. మాకు ఖర్చులు పెట్టుకొని మా సొంతంగా మేము వెళ్తున్నాం కాబట్టి మాకు ఎలాంటిది పింఛన్ రూపంగా మాకు వృద్ధా పింఛన్ ఇప్పించాలని దయచేసి కోరుతున్నాం మేడం. పింఛన్ రావట్లేదు మేడం. ఆ బాధలను మాకు ఆలకించి మాకు పింఛన్ చేయాలి మేడం. మా గ్రూపు 60-70 మంది ఉన్నాం మేడం, లేడీస్ కానీ కొంచెం కలిసాము. చాలా కలిసాము మేడం. ఇక్కడ కలిసినా కూడా ఇక్కడ మాకు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఏం చెప్పాలంటే మాకు ఈ కళను చూపెట్టి మాకు ఈ కళ మూలక పడ్డది కాబట్టి ఈ కళను మేము పొడిగించుకుంటూ పోతాం. మా తాతల తండ్రుల కాంచి గత 50 సంవత్సరాల కానీ చేస్తున్నాము. కాబట్టి మాకు ఆ కళను మేము పోగొట్టుకోకుండా మేము ఇదే చేసుకుంటూ వస్తున్నాం మేడం. కాబట్టి మాకు పింఛని వృద్ధా పింఛని మాకు ఇప్పించాలి మేడం. మా కోరిక అది. మాది పరతగిరి మండలము, విలేజ్ గోపనపల్లి, రూరల్ వరంగల్. మా కళ పేరు శ్రీ మల్లికార్జున భజన మండలి, శ్రీ రామదాసు. నా పేరు మూడికే ఆకే, రెడ్లవాడ, నెక్కొండ మండలం, జిల్లా వరంగల్. మాది భజన మండలి కళాకారులు, శ్రీరామ భజన మండలి కళాకారులు. మేము 30 మంది మేడం. మాకు కళాకారులకు పింఛన్లు కానీ, మాకు నాటకం వేసినప్పుడల్లా మా ఖర్చులో డబ్బులు కానీ, దేవుడిని పెట్టినప్పుడు, వినాయకుడిని పెట్టినప్పుడు కానీ, శ్రీరామం కానీ మాకు ఆ ఖర్చుకు గవర్నమెంట్ మీద కొట్లాడి మాకు డబ్బులు రావాలని కొట్లాడుతున్నాం మేడం. మాది నెక్కొండ మండలం, రెడ్లవాడ. మా పేరు మనమ్మ. మా గ్రామం చోటపల్లి, పర్వతగిరి మండలం, జిల్లా వరంగల్. మేము ఇప్పుడు గతం 10 సంవత్సరాల కానుంచి సిరిసల రామాయణం, భాగవతాలు, మన కోలాటాలు, ఈ సిరిసలు ఈ కోలలతోని ఆడతాను. ఇక మాకు ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఏ లబ్ధి పొందలే. మేము ఇట్లనే ఇప్పుడు 10 సంవత్సరాల కాంచి ఇట్లనే ఆడుకుంటూ వస్తాను.
ఇంతవరకు ఇప్పటికీ ఇక్కడికి రాబడి స్టేడియంకి రాబట్టి ఇప్పుడు 4 సార్లు వచ్చినా కూడా ఎలుబలు పట్టించుకోవటం లేరు. ఇప్పటికైనా మాకు ఏదన్నా లబ్ధి పొందాలని మేము కోరుకుంటాను. అంతే, మాకు ఇప్పటికంటే ఎక్కడికంటే అక్కడికి మేము ఈ పని పడ్డప్పుడు ఇవి చేసుకుంటాం, కూలి పని చేసుకుంటాం. మా ఖర్చులు పెట్టుకునే మేము పోతాను. ఎక్కడికి పడ్డా కూడా ఖర్చులు పెట్టుకుని పోతాను. మాకు ఇంతవరకు రూపాయి నుండి రాలే. మాది అలివేలే మంగ కోలాటం, జ్ఞానపతి గేయాల కోలాటం. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది, దాటింది. 10 సంవత్సరాల కాడ నుంచి ఫస్ట్ చిరుతల రావడం, తర్వాత కోలాటం, మన పాటలు పోయి మళ్ళీ ఇప్పుడు కోలలు పోయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సిరసలు వేసుకుంటాను మేము. ఇట్లనే ఇవే 3 దాని మీదనే మేము ఎక్కడ పోయినా కూడా ఏది వాడమంటే అదే పాడతాను, ఏది చేయమంటే అదే కళ చేస్తాను. ఇంతవరకు పొందలే మేడం. మా ఖర్చులు, మా సొంత ఖర్చులు కూలి చేసి మేము తీసుకొని ఎక్కడికంటే ఎక్కడికి పోతాను మేడం. ఇప్పటివరకు గవర్నమెంట్ మాకు ఏం చెందలే. ఇప్పటి వరకైనా మాకు చెందాలని మేము కోరుకుంటాను. నా పేరు రేణుక అండి. మాది వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామం నుండి వచ్చినాం. గత 20 సంవత్సరాల నుంచి భజన మండలి సమాఖ్యంలో పనిచేస్తున్నాం. మా గ్రూప్ పేరు శ్రీరామ ఆంజనేయం. మాకు ఎలాంటి ప్రభుత్వ సహకారాలు అందట్లేవు. ఇక్కడ నుంచి అయినా అందుతాయని ఆశిస్తూ వస్తున్నాము. ప్రతి ఒక్క భజన ప్రోగ్రాలకు అటెండ్ అవుతున్నాము, ప్రతి ఒక్క ప్రోగ్రాలకు అటెండ్ చేస్తున్నాం. కానీ ఎలాంటి సహకారాలు అందుతాయి. పెన్షన్ కావాలండి. మాకు ఇల్లు కూడా కొంత సరిగ్గా లేవు. పేదరికంలో నుండి వచ్చిన వాళ్ళం. మాకు ఇల్లు కట్టియాలని కోరుకుంటున్నాము. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఆచంపల్లి గ్రామం, గజ్జల వైకుంఠం నా పేరు. మేము పూర్వం నుంచి మా తాత ముత్తాతలు యక్షగాన కళాకారులు. మేము యక్షగాన కళాకారులం. ప్రతి ఊళ్ళల్లో ఈ యక్షగానం ప్రదర్శించుకుంటూ కొన్నాళ్ళ నుండి తాత ముత్తాతల నుంచి మా కళను ప్రదర్శించుకుంటూ మాదిగ వాళ్ళు కొంత పారితోషికం ఇస్తే 3 ఆటలు ఒక లాస్ట్ నాడు ఎల్లం వేషం అనేది కట్టి మేము ప్రదర్శించేవారం. కానీ ఇప్పుడు వాళ్ళు మాకు కళకు ఆదరణ లేదు. ఊళ్ళకు పోతే ఎవరు మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు మాకు ప్రభుత్వం తరపున కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల తరపున కానీ, మన రవీంద్ర భారతి మన డైరెక్టరు ఆధ్వర్యంలో కానీ మాకు కరీంనగర్ జిల్లాకు వట్టి వాళ్లకు ప్రోగ్రాంలు ఇస్తున్నారు. పోయిన డైరెక్టర్ కూడా వట్టి వాళ్ళకి ఇచ్చారు. కళ ప్రదర్శించే వాళ్లకు మాకు ఈ ప్రోగ్రాములు ఇవ్వాలని పెద్దలకు మన డైరెక్టర్ గారికి మా మనవి తెలియజేసుకుంటూ నేను కళారూపాల ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా తాత నేను ఒక 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కాబట్టి కొన్ని రోజులు ఇచ్చారు, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రోగ్రాం చేశాము. కానీ ఇప్పుడు మాత్రము ఈ 4-5 ఏళ్ళ ఉంది మాకు కరీంనగర్ జిల్లాకు మా పేరట ప్రభుత్వ పథకాలు కానీ, దేవాదాయ శాఖ తరపున కానీ మాకు ప్రోగ్రాంలు ఇవ్వడం లేదు. మా పూర్వీకుల నుండి చింది యక్షగాన కళా వృత్తిని మేము అది మా జీవనాధారంగా బ్రతికి జీవిస్తున్నాము. మాదిగలకు ఆశ్రిత కులంగా బ్రతికి జీవిస్తున్నాము. కానీ ఆ తర్వాత కొంతకాలం వరకు ఇప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని కొంచెం ఆదరించడం లేదు. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చాలా కాలం నుండి గత 12-20 సంవత్సరాల నుండి మేము ప్రభుత్వ పరంగానే ప్రదర్శనలు ఇస్తున్నాం, ప్రభుత్వ ప్రోగ్రాములు చేస్తున్నాం. అందులో కొందరికి మాత్రమే వస్తున్నాయి, కొందరికి వస్తలేవు. కాబట్టి ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి యొక్క రవీంద్ర భారతి సంచాలకులైన ఏనుగు నరసింహారెడ్డి గారిని కలవడానికి వచ్చాము. మా బృందాలు లేనటువంటి బృంద కళాకారులను వచ్చినాము. సార్ కొందరికే ఇస్తున్నారు, మరికొందరు 127 బృందాలు అప్రూవల్ అయినాయి గత 2014లో. అవి మాత్రం 25 బృందాలకు మాత్రమే ఇస్తున్నారు. ఇక మిగతా బృందాలకు ఉపాధి లేదు, జీవనాభివృద్ధి లేదు. కాబట్టి మేము లేనటువంటి వాళ్ళం వచ్చినాం, ప్రభుత్వానికి తెలియపరచుకుంటున్నాం. సార్కు కూడా ఈరోజు మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ఉపాధి లేనటువంటి మా కళాకారులను గుర్తించి తప్పకుండా ఏ జిల్లాకైతే ఈ చింది యక్షగాన కళ లేదో ఆ జిల్లాకు మమ్మల్ని గుర్తించి ఆ జిల్లాకు మాకు ప్రదర్శనలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఇవ్వాలని మా హృదయపూర్వక ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాము. నా పేరు సుభాష్ చంద్రబోసు, సకల జిల్లా ఈ జేఏసీ సంబంధించిన రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ప్రత్యేకంగా ఈ గత 12 సంవత్సరాలుగా మన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా, తెలంగాణ సపరేట్ అయినప్పుడు కూడా మన కళాకారులను చిన్నచూపు గత ప్రభుత్వాలు చూడడం జరిగింది. ప్రత్యేకంగా ఇప్పుడు మన ఈ తెలంగాణ ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కళల పరిరక్షణ, కళలు సామాజిక అంశాలపై ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను కళామ్య తల్లి ముద్దు బిడ్డలందరూ కూడా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వాళ్ళకు బడ్జెట్ ప్రత్యేకమైన కేటాయించి గుర్తింపు కార్డులు, రేషన్ అదేవిధంగా ఆరోగ్య కార్డులు, అదేవిధంగా బస్సు సౌకర్యాలు కల్పించాలని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.
నా పేరు వెంకటస్వామి. మా గోపనపల్లి గ్రామం, గోపనపల్లి, పర్వతగిరి మండల్, జిల్లా వరంగల్. అక్కడి నుంచి మేము ఒక 45 మంది ఇక్కడ ఈ సార్ దగ్గరికి వచ్చి మా బాధలు చెప్పుకొని మా కళ ప్రదర్శన చూపించాలని మేము పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి మా తండ్రుల నుంచి సుతా ఈ కళను కాపాడుకుంటూ వచ్చినాం. మేము కాపాడి మా పిల్లల సుతా ఇంకా పెద్ద ఎత్తున ఈ గీజాలు ఈ కోలాటాలు అవన్నీ కాకుండా భక్తి పాటలు పాడటానికి వీళ్ళందరినీ ఒక ఐక్యత తీసుకొచ్చి ఇంకా పెద్ద ఎత్తున ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం. మాకు సమస్యలు మెయిన్ ఐడి కార్డు కావాలి, మాకు బండి పాసు, బస్ పాసు, ఏజ్ నిండిన వాళ్ళకు పింఛన్స్, ఇవన్నీ మాకు కంపల్సరీ ఇవ్వాలి. మేము ఒక 40-50 మా కళ పేరు మల్లికార్జున చిరుతల భజన. ఈ కళను మా తండ్రుల నుంచి ఒక 50 సంవత్సరాల నుంచి మేము కాపాడుకుంటూ ఇప్పటి వరకు దీన్ని పోకుండా కాపాడుకుంటూ వచ్చాము. మేము దేవస్థానం కొడవటూరు, భద్రాచలం, యాదాద్రి, తిరుపతి, మెట్టుగుట్ట అన్ని దిక్కుల మేము దేవస్థానం ద్వారా మళ్ళీ ఇటువంటి పోగ్గాలు పడ్డా కానీ మేము చేస్తాము. మాకు ఇక నుంచి ఈ రవీంద్ర భారతల పోగ్గులాచుకుంటూ మాకు అన్ని సహకారాలు అందియాలని మేము కోరుకుంటున్నాం. సంవత్సరాలు చేస్తున్నారు, మీ కళకి ఆదరణ ఎట్లా ఉంది? నా పేరు దొంతగాని వెంకటేశ్వర గౌడు. మాది సూర్యాపేట జిల్లా పాలకేడు మండలం గుళ్ళపాడు. ఇంతవరకు నేడజల్లు ఉండే పాలకేడు మండలం గుళ్ళపాడు. మేము 40 సంవత్సరాల నుంచి 40-45 ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రి పదవి ఎప్పుడైనా అప్పటి నుంచి మాకు ఈ కళారంగంలో కృషి చేస్తున్నాం. ఆ ప్రతి ప్రభుత్వ పథకం మీద ఎన్టీ రామారావు గారు కానించి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం పథకాల మీద మేము బుర్రకథ చెప్తూనే ఉన్నాం. కానీ మరి ఇంతకుముందు బాగా ఇస్తుండే మాకు ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కానించి మాకు కళ ఆధారం తగ్గిపోయిందమ్మా. ఏంటంటే మరి వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారో ఏం చేసుకున్నారో ఇది మనం చెప్పొద్దు. మాకు ఇప్పటికీ నాకు 71 సంవత్సరం. మరి ఈ యొక్క కళా వృత్తులనే జీవిస్తున్నాం. మాకు కొంచెం పెన్షన్ ఇవ్వాలి. నెలకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తే మాకు కొంచెం జీవన వృత్తి, మాకు జీవనం కలుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇంతకుముందు మేము ఆ ఎన్టీ రామారావు గారు హయాంలో బుర్రగా చెప్పినప్పుడు ఏముందమ్మా, 2 రూపాయలు పెడితే నూనె ప్యాకెట్ వచ్చేది, 5 రూపాయలు పెడితే మనకి ఇంటి నిండా కూరగాయలు వచ్చేది. ఇప్పుడు దాదాపు 1000 రూపాయలు తీసుకుపోతే సగం సంచికి రావడం లేదు. 160 రూపాయలు నూనె ప్యాకెట్. ఆధారం లేకనే, ఆధారం ఇంతకుముందు లేదు. ఏంటంటే మాకు ఈ సినిమా హాళ్ళు వచ్చినాయి, మా ఈ ప్రాచీన కళలు మరుగున పడిపోయినాయి, సినిమాలు వచ్చినాయి. అంతకుముందు మాకు ప్రాచీన కళ ఎలా ఉండేది, మేము బుర్రకథ ఒక ఊళ్ళో చెప్తున్నామంటే దాదాపు ఆ ఊరు మొత్తం వచ్చి కూర్చునేది. మాకు ఇంటికి కొంచెం ధాన్యం ఇచ్చేది, ధనం ఇచ్చేది, మరి వాళ్ళు ఏముంటే అవి ఇచ్చేది. కానీ ఇప్పుడు మాకు చెప్తుంటే వినేవారు లేరు. మరి అలాంటి ఆదరణ కరువైంది మాకు. ప్రభుత్వం మాకు ఖచ్చితంగా మాకు పని కల్పించాలి. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మరుగున పడిపోయిన కళలు పైకి తీసుకురావాలంటే మాకు నెలకు ఒక 2 రోజులు 3 రోజులు ఒక ప్రోగ్రాం ఇవ్వండి. కొన్ని 2 ఊళ్ళు 3 ఊళ్ళు అటు ప్రోగ్రాలు ఇస్తే మేము ప్రోగ్రాలు ఆ ప్రజలకు తెలియజేసి మరి అంతో ఇంతో మీరు ఇచ్చేదాన్ని జీవన వృత్తి చేసుకుంటాం. ఇప్పుడు బళ్ళు ఉన్నాయి, మా స్కూళ్ళు ఉన్నాయి, హై స్కూళ్ళు ఉన్నాయి. దాంట్లో మంచి విద్యార్థులు, మంచి కళాకారులు, మంచి పాటలు పాడేవాళ్ళు ఉంటారు, ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు ఉంటారు. మా బుర్రకథను మా తరంతో పోనీయకుండా వచ్చే తరానికి కూడా చూపేగల మరి అవకాశం కల్పించాలి. ఎందుకంటే మా హై స్కూళ్ళల్లో చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు బుర్రకథ నేర్చుకుంటారు. ఒక బుర్రకథే కాదు, ఒగ్గు కథ, తోలు బొమ్మలాటలు ఇవన్నీ ఉన్నాయి కదా, నేర్చుకుంటారు.
మాకు ఆ అవకాశం ఇవ్వండి, స్కూళ్ళల్లో ఇవ్వండి, ఆ గుళ్ళల్లో ఇవ్వండి. మేము భక్తి సీతా కళ్యాణం అద్భుతంగా చెప్తాము మేము. మరి అలాంటిది మా గుళ్ళల్లో ఇవ్వండి. మేము కోరేది ఏంటంటే నెలకు ఒక 3-4 ప్రోగ్రాలు మాకు ఇవ్వండి, మేము జీవిస్తాము. తర్వాత మాకు హెల్త్ కార్డు ముఖ్యంగా. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలంటే మాకు అసలు ఏ అమ్మినా చాలటం లేదు. అదే మాకు హెల్త్ కార్డు ఉంటే మాకు ఖచ్చితంగా మాకు ఉంటుంది. మరి ఎప్పుడో అన్నాడు మరి ఆ హెల్త్ కార్డులు ఇస్తామని, ఇంతవరకు హెల్త్ కార్డులు ఇవ్వలేదు. మాకు ఆ హెల్త్ కార్డులు కావాలి. మరి ఎప్పుడైనా పోయినప్పుడు బస్ పాస్ ఒకటి కూడా ఇవ్వని మేము అడుగుతున్నాం. మరి సాధ్యమా అసాధ్యమా అని వారు కూడా చూసుకోవాలి. ముఖ్యంగా గుర్తింపు కార్డులు, కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. మరి అలాంటివి మరి ఇంధనం మిల్లు ఇస్తామంటున్నారు. అది అంత గుంపులు కాకుండా, అది రాజకీయంలో పడకోకుండా మాకు కూడా మా కళాకారులకి ఒక సపరేట్గా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కళాకారులకి ఇన్నిళ్ళు ఇస్తున్నాం అని ఒక ఇది కల్పించాలి సార్. మాకు ముఖ్యంగా మాకు ఇన్సూరెన్స్ కూడా కల్పించాలి. ఒక కళాకారుడు పోతే యాక్సిడెంట్ లేదని అయితే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. అదే మాకు కొంచెం ఇన్సూరెన్స్ ఉంటే ఆ పిల్లలు కొంచెం వాళ్ళ కుటుంబం కొంచెం జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. అది వయసుతో సంబంధం లేకుండా మా కళాకారులకు అన్ని వయసుల వాళ్ళకి మాకు ఇన్సూరెన్స్ కల్పించాలని కోరుతున్నాం. నా పేరు డక్కలి పోచప్ప, కిన్నెర కళాకారుణ్ణి. నేను తెలంగాణ అధ్యక్షుణ్ణి, పెద్ద మనిషిని. మా కిన్నెలు మా డక్కలి కళాకారులకు ఒక్కరికి కూడా పింఛన్ రాలే. ఈ కిన్నెర కళాకారులకే పింఛన్ లేదు. ఈ ప్రభుత్వము తెలంగాణ వచ్చినప్పటి సంది, కాంగ్రెస్ వచ్చినప్పటి సంది, ఆ టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి ఏది లేవు. మాకు ఇండ్లు లేవు, పింఛన్లు లేవు, రోడ్డు మీద బతుకులు అయినాయి. మా అంతా మా డక్కలి కళాకారులను చూసి మా ఈ తెలంగాణ వచ్చినందుకు మేము ఒక ఖుషి పడుతున్నాం. మాకు ఒక కిన్నెర కళాకారులకు ఒక పింఛన్ ఇవ్వాలి, ఒక్కొక్క ఇల్లు మంజూరు చేయాలని మేము అడుగుతున్నాము. మేము ఒక మొర పెట్టుకుంటున్నాము. ఒక పెద్ద మనిషి తానికి, మా రెడ్డి తానికి, మా నరసింహారెడ్డి తానికి, రవీంద్ర భారత్కు పెద్దగా అయినందుకు ఆ సారు పోయిండు, హరికృష్ణ సారు పోయినందుకు, ఇప్పుడు నరసింహ సారు వచ్చినందుకు ఆయనని పాదనందం చేసుకొని మేము ఆడుకొని పాడుకుంటాం అని వచ్చినాము. మన రవీంద్ర భారత్ మా కిన్నెర కళాకారము జిల్లా వనపర్తికి వెళ్ళి, మహబూబ్నగర్కి వెళ్ళి, నారాయణపేటకి వెళ్ళి, మొక్తాలకి వెళ్ళి, చాద్నగర్కి వెళ్ళి, వికారాబాద్కి వెళ్ళి, తాండూరుకి వెళ్ళి ఇన్ని జిల్లాల వాళ్ళం కిన్నెర కళాకారం వచ్చినాం. మా బతుకులు ఏర్పాటైనాయి అమ్మ, మా బతుకులే గిట్లయినాయి. మా బతుకు అనేది ఎవరు పట్టించుకోరు. ఈ పాట ఒకటి పాడంటారు కానీ ఏం తిన్నావు ఏం లెక్క. ఈ ముసాలి బుద్ధి ఇంతవరకు కళ్ళు కనిపించక వస్తున్నాడు. ఈయనకు ఒక పింఛన్ చేస్తామని ఎవరు పట్టించుకోరు. ఒక ఇల్లు కూడా 22 మంది మనమంగులు ఉండరు. నేను ఎట్లా చాకుదు? ఈ కిన్నెర మీదనే బతికిస్తున్నా నేను అంతమంది. నేను ఒక 80 ఏళ్ళ నుంచి చేస్తున్నామా. నా 12 ఏళ్ళ నుంచి మా నాయనకు వచ్చింది, మా తాతకు వచ్చింది, మా తాత నుంచి నాయనకు వచ్చింది, నాయనకు వచ్చింది, నాకు వచ్చింది. నా నుంచి నా పిల్లలకు కూడా నేర్పుతున్నా. నా పిల్లలు వీళ్ళంతా నా పిల్లలకు నేర్పుతున్నా అందరికీ. అందుకోసం మా బతుకులు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికైనా తెలంగాణ వచ్చినందుకు మాకు ఒక ఖుషి ఉండదు. అప్పుడు వెనకటికి వచ్చిండే, ఇప్పుడు కూడా అదే తెలంగాణ వచ్చింది అని మేము రవీంద్ర భారత్కి వచ్చినాం. ఏదన్నా పావుల వేళ మాకు పింఛన్లు ఒకే చేస్తారని మీ పాదాల కాడికి, పెద్దోళ్ళ కాడికి వచ్చినాం. అందరికీ ఒకటే నమస్కారాలు. ఆ చిన్న పాట పాడతా. వంకతో మా చెడ్డకేందా, వంకతో మా చెడ్డకేందా, వంట జయమ్మ పోసాలొల్ల రాజమ్మ. వంకతో మా చెడ్డకేందా, వంకతో మా చెడ్డకేందా, వంట జయమ్మ పోసాలొల్ల రాజమ్మ.
వంట మీద మనుబోయ వంట మీద మనుబోయ వంట మీద మనుబోయ మంట మండదురో మాద నోడ నారాయణ ఓ మంట మండదురో మాద నోడ నారాయణ ఓ వంక తుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్మ పూసలొల్ల రాజమ్మ వివిధ ప్రాంతాల నుండి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ జిల్లాల నుండి భిన్నమైన కళారూపాలను ప్రదర్శించే వాళ్ళు ఒక సమూహంగా ఏర్పడి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ తమ కళా ప్రదర్శన మెయిన్ లక్ష్యంగా పెట్టుకొని ఇక్కడ వచ్చారు. రవీంద్ర భారతిలో ఆడడం అనేది వాళ్ళకు ఒక ఉత్సాహాన్ని కలిగిస్తున్న అంశంగా చెప్పారు. తర్వాత రిప్రజెంటేషన్స్ కూడా ఒక 30-40 రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. కళాకారులకు పెన్షన్లు ఇవ్వాలని, కళాకారులకు ఐడి కార్డ్స్ ఇవ్వాలని, తర్వాత ప్రోగ్రామ్స్ ఇవ్వాలని, బస్ పాస్ ఇవ్వాలని, ఇట్లాంటి ఒక్కొక్క సంస్థ ఒక్కొక్కలాగా రిప్రజెంటేషన్స్ ఇచ్చింది. తర్వాత కొంతమంది మాకు ప్రోగ్రాంలు జిల్లాల్లో కానీ ఇక్కడ కానీ ప్రోగ్రామ్స్ ఇవ్వమని చెప్పారు. వీటన్నింటినీ ఇండివిజువల్గా పిటిషన్ వైజ్గా పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకుంటాం.